బీఆర్ఎస్ నేతలపై టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి రైతులను దేవుళ్లను మోసం చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన రుణమాఫీ రైతుల వడ్డీలకి కూడా సరిపోలేదని విమర్శించారు. ఇక కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకొని రుణమాఫీ చేసిందని చెప్పుకొచ్చారు. కొంతమందికి వివిధ కారణాల వల్ల రుణమాఫీ కాలేదని, వారి కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ త్వరలో మూతపడిపోతుందని సీఎం చెప్పినట్లు గులాబీ పెద్దలకు కేంద్రం పదవులు రాబోతున్నాయని శ్రీరంగం ఆరోపించారు. బ్యాంకులో జమ చేస్తే అది కూడా రుణమాఫీ అవుతుంది. ప్రభుత్వంలో చాలా స్పష్టంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తాము అన్నాము, చేశాము, అమలు పరిచాము. చాలా మంది రైతులకి రుణమాఫీ కాలేదని మీరు మీ కార్యకర్తలతో, మీ టీఆర్ఎస్ నాయకులతో రోడ్ల మీద ధర్నాలు చేసి వాళ్ళ నోట్లో మట్టి కొడుతున్నారు. రైతులకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. రైతు సోదరులారా, మీరు గత 10 సంవత్సరాల పరిపాలన చూశారు, ఈ 10 నెలల పరిపాలన చూశారు. ఈ 10 నెలల పరిపాలనలో చాలా స్పష్టంగా చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తూ, ఇచ్చిన మాట ప్రకారం ఏది చెప్పామో, ఏది చేస్తామో అదే చేస్తున్నాం. రుణమాఫీ ముమ్మాటికి మాఫీ అయింది. 1,00,000 రూపాయలు రుణమాఫీ అయింది. 1,50,000 రూపాయలు రుణమాఫీ అయింది. 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయింది. 2 లక్షల పైచులకు ఉన్న వాళ్ళకు రుణమాఫీ చేయడానికి మార్గదర్శకాలు ఇవ్వడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని మా వ్యవసాయ శాఖ మంత్రి గారు, మా డిప్యూటీ సీఎం గారు, మా మంత్రివర్గ మంత్రులందరూ కూడా తెలియజేయడం జరిగింది. 2 లక్షల పైచులకు రుణమాఫీ కావాల్సిన వాళ్ళు కూడా ఆ పైచులకు ఏదుంటే అది మేము చెప్పిన సమయంలో బ్యాంకులో జమ చేస్తే అది కూడా రుణమాఫీ అవుతుంది. కొంతమందికి రుణమాఫీ కాలేదు, వాస్తవమే. దానికి కూడా చాలా స్పష్టంగా చెప్పాం. అనేక కలెక్టర్ కార్యాలయాల్లో వారికి డెస్కులు పెట్టాం. రుణమాఫీ కాని వాళ్ళు అక్కడ అప్లై చేయమన్నాం. ఎందుకు కాలేదో కంప్లైంట్ ఇవ్వమన్నాం.